విద్యా దృక్పథాలు. ఏపీడిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు విద్యా దృక్పథాలు పూర్తిగా 6 యూనిట్లు మీకు బోధించబడుతుంది. మొదటి యూనిట్గా మనం చూసినట్లయితే భారతదేశ విద్యా చరిత్ర. భారతదేశ విద్యా చరిత్ర. భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూసినట్లయితే ఏ ఏ అంశాలు మనకి ఇక్కడ ఉన్నాయి? విద్య అనే పదము విద్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. సంస్కృత పదం నుండి ఉద్భవించింది. మరి విద్య యొక్క అర్థం ఏంటిది? విద్ అనగా తెలుసుకోవడము. విద్ అనగా తెలుసుకోవడము. తెలుసుకోవడం అని అర్థం. విద్య వ్యక్తి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. విద్య వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. దీన్నే మనము ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనము ఎన్ఈపి 2020 తర్వాత మనం ఏమంటున్నామంటే ఇదే అంశాన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటున్నాం. హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ ఆల్రౌండ్ డెవలప్మెంటు, హోలిస్టిక్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అంశాలు ఏమిటి అని ఒకవేళ మనం చూసినట్లయితే 3 డొమైన్స్గా మనం చెప్పుకోవచ్చు. 3 డొమైన్స్. ఒకటి వచ్చేసి కాగ్నిటివ్ డొమైన్, 2 ఎఫెక్టివ్ డొమైన్, 3 సైకోమోటర్ డొమైన్గా మనం చూస్తాం. ఈ 3 డొమైన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఎలా హోలిస్టిక్ డెవలప్మెంట్ మనం అభివృద్ధి చేస్తామంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని కులంకషంగా అవగాహన చేసుకోవచ్చు. ఎడ్యుకేట్ టు హెడ్, ఎడ్యుకేట్ టు హెడ్, ఎడ్యుకేట్ టు హార్ట్, ఎడ్యుకేట్ టు హ్యాండ్. ఈ 3 విషయాలలో మనం కనుక సరైనటువంటి శిక్షణ అందిస్తే ఆ విద్యార్థికి సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఎన్ఈపి 2020 ద్వారా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్. యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఈ ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యూసరీ అనే లాటిన్ పదాల ఉత్పన్నంగా మనం చెప్పొచ్చు. అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏ 2 పదాల యొక్క కలయిక? ఎడ్యుకేర్ అండ్ ఎడ్యూసరీ అనేటువంటి 2 పదాల యొక్క ఉత్పన్నంగా మనం చూడవచ్చు. మరి ఎడ్యుకేర్ అంటే ఏమిటి? ఎడ్యుకేర్ అనగా టు బ్రింగ్ అవుట్ అని అర్థము. ఎడ్యుకేర్ అనగా టు బ్రింగ్ అవుట్.